మేడారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా మేడారం అభివృద్ధికి శాశ్వత ప్రణాళికల మాస్టర్ ప్లాన్ పై చర్చ జరగనుంది. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు నిర్వహణ సహా జిల్లాల పునర్విభజనపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటుపై ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. అదేవిధంగా పోట్లపూర్ ఎత్తిపోతలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సచివాలయం బయట తొలిసారి కేబినెట్ సమావేశం జరుగుతుంది. మేడారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. భేటీలో ప్రధానంగా మేడారం అభివృద్ధికి శాశ్వత ప్రణాళికల మాస్టర్ ప్లాన్ పై చర్చ జరగనుంది. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు నిర్వహణ సహా జిల్లాల పునర్విభజనపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటుపై ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ మానస. చరిత్రలో నిలిచిపోయేలా విధంగా ఈరోజు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వద్ద మేడారంలో ఏర్పాటు చేసినటువంటి కేబినెట్ సమావేశం చరిత్రలో నిలిచిపోయేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క మేడారంలో జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతున్నటువంటి కేబినెట్ భేటీ, ఈ యొక్క హాజరైనటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే మంత్రులు, జిల్లాల పునర్విభజన, యాసంగి, రైతు భరోసా, మున్సిపల్ ఎన్నికలపై కేబినెట్ లో చర్చించే అవకాశంగా కనపడుతోంది. ఈ యొక్క అలాగే పొట్లపూర్ ఎత్తిపోతలకు కూడా ఆమోదం తెలుపుతున్నటువంటి సమాచారం కూడా తెలుస్తోంది. ఈ యొక్క కేబినెట్ సమావేశం మొట్టమొదటిసారిగా తెలంగాణలోని ఈ యొక్క చరిత్రలో నిలిచిపోయే విధంగా సమ్మక్క సారలమ్మ జాతర వద్ద ఏర్పాటు చేస్తున్నటువంటిది. ఈ యొక్క కేబినెట్ సమావేశానికి మంత్రులందరూ కూడా భారీ సంఖ్యలో మంత్రులందరూ కూడా పాల్గొన్నటువంటి సమాచారం ఉంది. అలాగే ఈ యొక్క కేబినెట్ సమావేశం, అలాగే సీఎం పర్యటన నేపథ్యంలో అక్కడ భద్రతా బలగాలు 1500 మంది పోలీసు బలగాలతోటి భద్రత కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ఏ విధమైనటువంటి అంటే అక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వారి దర్శనం వారు చేసుకునే విధంగా అక్కడ జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశం, ఈ యొక్క ప్రజలు కూడా అక్కడ అందరూ కూడా సహకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మానస. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.